ఉంటాయి. సామెతలు వాక్య రూపంలో ఉండే జాతీయాలు ఒక పదంలాగా ఉంటుంది. దానికి అర్థము మనం చూసే అర్థం వేరు, దాన్ని గ్రహించి వేరొక కొత్త అర్థం కూడా ఉంటుంది. జాతీయాలు అనేవి మన ఈ తెలంగాణ జానపదులలో ప్రత్యేకంగా వాళ్ళ భాషలో చేరినటువంటి గొప్ప సంపద అని చెప్పచ్చు. అసంపూర్ణం అంటే విభజించి చదివినప్పుడు ఒక అర్థం వస్తుంది, కానీ అసలు జాతీయాలలో ఉన్న అర్థము పూర్తిగా ఉండదు. కానీ దాని యొక్క అర్థము సందర్భోచితంగా తీసుకోవాలి. రెండు మూడు జాతీయాలు అవి ఏ సందర్భంలో వాడతారని చెప్పి ఈ నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తాను. అగ్గి బుక్కుట. బుక్కుట అంటే బుక్కడం అంటే తినడం అనే అర్థంలో ఉంది. అగ్ని ప్రకృతి, అగ్గి వికృతి పదం. నిప్పుని ఎవరు తినరు. ఏ అర్థంలో వాడతారంటే మిక్కిలి కోపంతో ఉడికిపోవడం, బాగా కోపం ఎక్కువ ఉన్నప్పుడు ఈ పదం వాడతారు. ఉడుం పట్టు, బాగా పట్టుదలగా ఉండడం అని. ఒంటి కోతి. ఒంటి కోతి అంటే ఒంటరిదైన కోతి అని ఒక సందర్భంలో ఎలా అంటే ఏకాకి, వాడు ఒంటి కోతిరా పాపం అని అంటారు. కడుపు పుట్టుకుట. ఇది కడుపు మంట అనేది మనం వేరే ప్రాంతాల్లో వాడుతున్నారు. పుట్టకుట అనేది అంటే ఏంటంటే మండిపోతుంటుంది, అవతల బాగుపడుతుంటే నేను చూసి ఓర్వలేడు, వాడు కడుపు పుట్టకుటతో మండిపోతున్నాడు అంటారు. ఓర్వలేని తనం అన్నమాట. ఇది ఒక కొత్త పదం అని. కాకికోల. ఇది అందరూ విన్నదే. ఎప్పుడు కాకులు కొన్ని గుమ్ముగుడి ఎక్కువ అరుస్తూ ఉంటే, ఇట్లా శబ్దం వస్తుంటే మనం ఒకసారి భరించలేము. అలాగే ఎక్కడ కొన్ని అల్లరి చేస్తుంటే కాకిగోలు భరించలేమురా. ఇది కొంచెం తక్కువ అన్నమాట. మామూలు నిత్యంలో వాడతాం. మరీ ముఖ్యంగా అసలు తెలంగాణలో వాడేది లొల్లి. అరే లొల్లి చేయబాకరా అంటారు. లొల్లిలో లొల్లి ముగిస్తున్నాను సార్. లొల్లిలో లొల్లి అంటారు. అంటే పనిలో పని అనే అర్థంలో వాడారండి. లొల్లి అనేది గలబా అనే అర్థంలో కాకుండా ఇక్కడ పనిలో పని అని అర్థంలో తీసుకున్నారు. అలాగే పూసమిడిచిన పాము. ఉల్లాసంగా చలాకితనంగా ఉండే వాళ్ళని గురించి పూసమిడిచిన పాము అనేది జాతీయ వాడతారు. కోడి మెదడు అంటే తెలివి తక్కువ వాడు అని చెప్పడానికి చిన్న కోడి మెదడు అనేది తీసుకున్నారు. నల్లి కుట్లోడు. పైకి కనిపిస్తుంటాడు కానీ నల్లి మంచంలో ఎక్కడి నుంచో కుడుతుంది. అది కుట్టినప్పుడు మనకు తెలియకుండా కుట్టేస్తుంది. అంటే పైకి బాగా కనిపిస్తూ మోసం చేసే వాళ్ళను నల్లి కుట్లోడు అని అంటారు. అలాగే ఇక 1000 కాళ్ళ చెర్రి. అబ్బో వాడికే 1000 కాళ్ళ చెర్రి. చెర్రికి 1000 కాళ్ళు ఉన్నాయో లేవో మనకి తెలియదు, కానీ వాడు బాగా డబ్బున్నవాడు, బాగా సంపద ఉన్నవాడు అనే అర్థంలో వాడతారండి. ఇక రామచక్కని. ఆ అమ్మాయి రామచక్కగా ఉంది, రామచక్కని పిల్ల. ఇలాంటి మన విద్యార్థులకు కూడా జాతీయాలకి వాటికి ఈ మన తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా వచ్చిన తర్వాత పిల్లలకు కూడాను ఈ పదాలన్నీ వినిపించడము, పాఠాలలో పెట్టడం కూడాను బాగుంది. ఇలాంటివన్నీ మేము ఉపయోగిస్తూ ఉంటే పిల్లలకు కూడా ఇక్కడ మన భాష, మన యాస, మనవన్నీ తెలుస్తాయి. అలాగే పేర్నాలు పెట్టు. పేర్నాలు పెట్టు అన్న పెట్టుగా, పేర్నాలు అంటే పేర్లు పెట్టడం అనే అర్థంలో ఒక అర్థం తీసుకుంటే, ఇంకోటి వ్యక్తిని విమర్శించడం అనే సందర్భంలో కూడా దీన్ని వాడుతుంటారండి. ఇక గుడుబొంగ. ఇది ఒక జంతువు, నీళ్ళలో ఎప్పుడు వెళ్తూ ఉంటుంది, ఎప్పుడు ఒక్క దగ్గర ఉండకుండా తిరుగుతూ ఉండేవాడు. మనం దేశద్రిమ్మరి అని అంటారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఎన్నో జాతీయాలు, సామెతలు మన తెలంగాణ జానపదులు మనకు అందించారండి. వీటిని గురించి ఇంకా ఇందులో భాషాపరంగా తీసుకుంటూ భాషా శాస్త్ర విభాగం వారు వీటి గురించి మరికొన్ని పరిశోధనలు చేస్తూ ఉంటే మనకి ఎంతో మన సంపద నిలుస్తుంది. వాళ్ళు చదువుకోని వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు మనకి మౌఖికంగా ఎంతో సంపదను అందించి వెళ్ళారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఎంతైనా ఉంది. అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరోసారి నా ధన్యవాదాలు. చాలా మంచి ప్రసంగం చేశారండి తెలంగాణ జాతీయాల మీద. మీకు చాలా చాలా ధన్యవాదాలు. తర్వాతి పత్త సమర్థులు మీ సిద్ధంగా ఉన్నాయా? భోజనాలు సిద్ధంగా ఉన్నాయా? చూడండి.
ముందే మన అందరం వెళ్తే బాగుంది. రాహుల్ సుధాకర్, నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాల